బంగారు నగలు తాకట్టు పెట్టబోతున్నారా? వద్దు. తక్కువ డబ్బులు, ఎక్కువ వడ్డీ ఎందుకు? సింపుల్గా శ్రీ స్టార్ గోల్డ్ కంపెనీకి రండి. జర్మన్ టెక్నాలజీ, ప్యూరిటీ చెక్, బెస్ట్ ఆన్లైన్ రేట్లో అమ్మి 2 minutesలో క్యాష్ని ఇంటికి తీసుకువెళ్ళండి. ప్రశాంతంగా ఉండండి. మనం చాలా సినిమాలు చూసి ఉంటాము. ఒక జైల్లో ఒక పర్సన్ ఉంటాడు, తర్వాత అదే జైళ్లకు ఒక పేరు మోసిన వీళ్ళను ఏదో ఒక తిక్క పని చేసి జైల్లోకి పోతాడు. సో జైల్లోకి పోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కొంతమంది పర్సన్స్ వాడిని చితక్ కొట్టి మర్డర్ చేస్తారు. ఆ తర్వాత చనిపోయిన తర్వాత మళ్ళీ బిజినెస్ మ్యాన్ సినిమాలో కదా కబడ్డీ కబడ్డీ అని చెప్పి సర్చ్ చేసినట్టు ఆ లోపల ఉన్న పర్సన్ మళ్ళీ బయటకు వచ్చేస్తారు. సో మరి ఇప్పుడు ఈ కథ ఎందుకు చెప్తున్నారా అంటే, సో ఎవడైతే డాక్టర్ అహ్మద్ అనేటోడు చైనాలో చదువుకొని ఇండియాకి వచ్చి ఇక్కడ పని సొంత ఇంట్లో ఒక ల్యాబ్ తయారు చేసుకొని ఆముదం గింజల నుంచి రైజిన్ అనే ఒక విష పదార్థాన్ని తయారు చేసి ఇక్కడ ఇండియాలో మన భారతీయులను లక్షల మంది చంపడానికి చూసినటువంటి ఈ ఉమర్ గాన్ని యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అటు గుజరాత్ నుంచి వచ్చి వీన్ని పట్టుకపోయారు. సో పట్టుకపోయి వీన్ని సబర్మతి అనే ఒక జైలు అయితే వేసారు. సో ఇక్కడ తెలిసిన విషయం ఏంటంటే, ఈ డాక్టర్ అహ్మద్ గారిని అదే సబర్మతి జైల్లో కొంతమంది ఖైదీలు పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టారట. సో ఈ విషయం మరి బయటకు ఎట్లా వచ్చిందంటే, ఒక పోలీస్ ఆఫీసరు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పుకొస్తాడు. ఏమనంటే, ఈ డాక్టర్ అహ్మద్ గారిని ఎవరైతే అరెస్ట్ చేసినో సో అతన్ని అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఖైదీలు విచక్షణ రహితంగా కొట్టిర్రు. సో మేము ఓఆర్ఎస్ కే చాలా సీరియస్ కండిషన్లు ఉంటే వాడిని తీసుకుపోయి హాస్పిటల్లో జాయిన్ చేసినామని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టి చెప్తాడు. మరి ఎందుకు చెప్పిందంటే, పుష్కరణ అయితే మళ్ళా లీగల్ ఏం ప్రాబ్లం రావద్దు, అంటే ఏం ఇబ్బంది కావద్దు, సో జరిగింది జరిగినట్టు ప్రజలకు తెలియాలని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టి కమిషనర్ అంటే పోలీసు బయటకు చెప్తారనమాట. సో మరి ఎవరు కొట్టిర్రు వాన్ని అంటే, లోపల ఉన్నటువంటి ఎలాంటి ఖైదీలైనా సరే, అంటే ఏ కేసు మీద పోయిన వాళ్ళు, మర్డర్ కేసులో పోయిన వాళ్ళు, ఇంకే కేసు మీద పోయిన వాళ్ళు అయినా సరే, సో వాళ్ళు ఒకవేళ దేశభక్తులు అయితే, సో వీడు ఎట్లా దేశద్రోహి కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి చాలా మందిని చంపడానికి ట్రై చేసింది కాబట్టి సో వాని మీద కోపంతో ఎవరైనా కొట్టచ్చు. సో కాబట్టి అక్కడ ఎవరైనా కొట్టిండ్రేమో, ఎవరు కొట్టిరు అనేది పూర్తిగా పోలీసులు అయితే బయట పెడతలేరు. కాకపోతే ప్రస్తుతం ఈ సబర్మతి జైలుకు ఒక ప్రత్యేకత ఉంది. సో అదేంటి అంటే, ఆ జైల్లో ప్రస్తుతం ఉన్నటువంటి ఒక ఖైదీ, ఆ జైల్లో ఉన్నటువంటి ఒక గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్. సో ఈ లారెన్స్ బిష్నోయ్ అంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటది. ఎవరైతే సల్మాన్ ఖాన్ అక్కడ కృష్ణ జింకలను వేటాడని కాబట్టి సో దానిపైన ఖచ్చితంగా సల్మాన్ ఖాన్ నేను చంపుతా అని శబ్దం చేసి తర్వాత వార్నింగ్ ఇచ్చినటువంటి వ్యక్తి ఈ లారెన్స్ బిష్నోయ్. సో అంతేకాదు ఇతను ఒక గ్యాంగ్స్టర్. సో ఇతని నెట్వర్క్ ఏంటంటే, మామూలుగా ఇండియాలోనే కాకుండా కెనడాలో, సౌదీ అరబ్ లాంటి దేశాల్లో, చాలా దేశాల్లో ఇతనికి నెట్వర్క్ ఉంటది. జైల్లో ఉండే చాలా డీలింగ్స్ చేస్తున్నారని చెప్పేసి చాలా మంది అయితే అంటూ ఉంటారు. ఇదే లారెన్స్ బిష్నోయ్ చాలా మంది దేశానికి వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళను చంపిండి అని చెప్పేసి ఎలిగేషన్స్ ఉన్నాయి. అంటే అటు కెనడాలో కావచ్చు, తర్వాత ఆ దేశంలో కూడా చాలా వరకు కొన్ని జరిగిన సంఘటనలకు ఇతనికి సంబంధం ఉందని చెప్పి అయితే వాదిస్తూ ఉంటున్నారు. సో దాంట్లో భాగంగానే సో మామూలుగా ఏదైతే మొన్న మహారాష్ట్రలో ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు, పోలీసులు కావచ్చు, ఈ లారెన్స్ బిష్నోయ్ని మాకు ఒకసారి అప్పచెప్పుర్రి. సో అతని మీద మహారాష్ట్రకు సంబంధించి ఏవైతే కేసులు ఉన్నాయో సో వాటి గురించి కొన్ని రోజులు ఇంట్రాగేషన్ చేసి మళ్ళీ మీకు పంపిస్తామని చెప్పేసి మహారాష్ట్ర పోలీసులు అటు సబర్మతి పోలీసు వాళ్ళను అడుగుతారు. ఇంతేకాకుండా అటు యూపీ పోలీసులు కూడా మాకు కొన్ని రోజులు అప్పచెప్పుర్రి, సో ఇక్కడ ఉన్నటువంటి కేసుల పైన అతని పైన ఇంట్రాగేషన్ చేస్తామని చెప్పి ఇక్కడ వాళ్ళు కూడా అడుగుతారు. సో విచిత్రం ఏంటంటే, ప్రస్తుతం ఈ సబర్మతి అంటే అక్కడ ఏదైతే గుజరాత్ లో ఉన్నది బీజేపీ ప్రభుత్వమే, మహారాష్ట్రలో అటు యూపీలో బీజేపీ ప్రభుత్వమే. కాకపోతే అక్కడ ఉన్నటువంటి జైల్లో ఇతను ఒక ప్రత్యేక ఖైదీ లెక్క చూస్తున్నారు. అంటే ఇతను ఎప్పుడైనా బయటకు తీసుకపోతే ఇతను వేరేటోళ్ళని చంపడా, లేకపోతే వేరేటోళ్ళు వచ్చి ఇతన్ని చంపడా ఖచ్చితంగా జరుగుతుంది అని నమ్ముతున్నారు. సో అందుకోసమే అతన్ని ఎప్పుడు కూడా బయటకు తీసుకురావట్లేదు. కేవలం సబర్మతి జైల్లోనే లారెన్స్ బిష్నోయ్ని ఉంచుతారు. సో ఇంకా కొన్ని ఎలిగేషన్స్ ఏమున్నాయంటే, విమర్శలు ఏంటంటే, కొంతమంది నాయకులు కావాలని అతన్ని వాడుకోవడానికి అతనికి కొంచెం హెల్ప్ చేస్తూ అది చేస్తున్నారని చెప్పేసి విమర్శలు అవుతున్నాయి. సో ఏది ఎంతవరకు వాస్తవం అనేది సో భవిష్యత్తులో తెలుస్తుంది. కాకపోతే ఇప్పుడు ఈ లారెన్స్ బిష్నోయ్ కి చెందినటువంటి వ్యక్తుల, లేకపోతే లారెన్స్ బిష్నోయ్ వాళ్ళే ఈ జైల్లో వీన్ని అంటే ఎవరైతే డాక్టర్ ఉమర్ ఉన్నాడో సో వీన్ని కొట్టిండ్రా అనే చర్చలు అయితే జరుగుతున్నాయి. ఎందుకంటే అది సబర్మతి జైల్లో ఉన్నటువంటి ఈ వ్యక్తి లారెన్స్ బిష్నోయ్. సో అతనే కాకుండా అతనికి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఆ జైల్లో ఉంటారు. సో మరి వీడు అక్కడికి వెళ్ళిండు కాబట్టి దీని గురించి ఏమైనా తెలిసిందా, ఇంతమందిని చంపదామని చూసిండని తెలిసే ఇతన్ని పగడ్బందీగా ప్లాన్ చేసి కొట్టారా, లేదంటే మామూలుగా ఏదన్నా జైల్లో మామూలు ఎంతో మంది ఖైదీలు ఉంటారు కాబట్టి వాళ్ళ మధ్య తగాదాలు జరుగుతాయి, తర్వాత ఒకరినొకరు కొట్టుకుంటారు, తర్వాత పోలీసులు వచ్చి వాళ్ళని సైడ్ చేస్తూ ఉంటారు, ఇట్లా జరుగుతాయి. కాకపోతే ఈ స్థాయిలో
ఒక ఉగ్రవాద కార్యకలాపాల కోసం ప్రయత్నించినటువంటి వ్యక్తి అక్కడికి వెళ్ళింది కాబట్టి సో అతని పైన దాడి జరిగింది కాబట్టి దీని గురించి కొంచెం చర్చించుకుంటున్నారు. సో మరి మీరేమనుకుంటున్నారు? నిజంగానే లారెన్స్ బిష్నోయ్ కానీ లేకపోతే అతని గ్యాంగ్ కానీ ఇతన్ని కొట్టిందా, సో లేదంటే ఇంకేదన్నా? సో మీరేమనుకుంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి. నిజంగా చాలా మంది అయితే రకరకాల కామెంట్లు వేస్తారు, ఎందుకంటే మంచి పని జరిగింది రా భయ్, కొన్ని లక్షల మందిని చంపాలని చూసిండు, సో వాని లోపల ఏం చేసినా పాపం లేదని చాలా మంది అయితే కామెంట్లు వేస్తారు. సో ఏదైనా చట్టపరంగా శిక్ష పడాలని కొంతమంది అంటారు, కొంతమంది చట్టం అనేది చాలా సంవత్సరాలు తీసుకుంటారు కాబట్టి ఏదో తీరుగా న్యాయం జరగాలని ఇంకో కొంతమంది అనుకుంటారు. సో మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. మరో వీడియోతో మేము ముందుంటాం. చూస్తూనే ఉండండి ఆర్ తెలుగు.